అందరికీ నమస్కారం. భారతీయుడు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇరుముడి మూవీ రివ్యూ నాకు ఎలా అనిపించింది అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే మాస్ మహారాజా మాస్ ఊచకోత అని చెప్పాలి. రవితేజ గారు ఈ సినిమాలో అయ్యప్ప మాల వెయ్యక ముందు ఒక లెక్క, వేసిన తర్వాత ఒక లెక్క అన్నట్టు ఉంటుంది అన్నమాట. చాలా 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 ఎక్సలెంట్గా అయితే సినిమా అయితే ఉంది. మీరు ఖచ్చితంగా మీ ఫ్యామిలీస్ అందరితో కలిసి వెళ్ళి చూడాలి, ఖచ్చితంగా చూడాలి. ఒకప్పటి వింటేజ్ రవితేజ గారిని మనం చూడబోతున్నామని మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం. ఆ హైప్ అలా బిల్డ్ అయింది. మనం నిజంగానే వింటేజ్ రవితేజ గారిని చూసాం. కాకపోతే ఎంటర్టైనర్ రవితేజ కాదు, ఎమోషనల్ రవితేజ. సినిమా మాత్రం చెప్తున్నాను మాస్టరు, చూసిన ప్రతి ఒక్కడికి 100కి 99% నచ్చుతుంది. ఇంకా నచ్చనోడు ఎవడైనా ఉంటే వాడు సెక్యులరిస్టు, లేకపోతే ఇంకొకటి ఉండరు మన దేశంలో కొంతమంది. అలాంటి వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ అయ్యప్ప స్వామి భక్తులకైతే ఇంకా కల్ట్ ఫేవరెట్ అయిపోతారు అనమాట. అయ్యప్ప స్వామి భక్తులు ఎవరైనా ఉంటే మాత్రం చాలా 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 బాగుంది. ఆ ఇరుముడికి సంబంధించినటువంటి అది ఆ కట్టు సాంగ్ ఉంది కదా, ఇరుముడి కట్టు, అది కానీ మల్లెపూల పలక కానీ ఈ రెండు వచ్చినప్పుడు మాత్రం థియేటర్లో ఒకడు కూడా కూర్చోడు, సీట్లలో కూర్చోడు. అలా ఉందన్నమాట. నాకైతే పిచ్చగా నచ్చింది. మీరు కూడా వెళ్ళి చూడండి ఖచ్చితంగా. ఓకే, రవితేజ గారు హిట్ కొట్టేశారు అంతే.